ఈ కృపాకాలము ముగింపు కాలములలో నీవు నేను కూడా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటల అనుసారంగా మనము మన హృదయములో ఈ మాటలను మన హృదయమైన పలక మీద రాసుకొని ఈ మాటల అనుసారంగా జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 5వ మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం. బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. ఇది గమనించాల. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. చాలు. దైవ కృప అందరి యందు అధికముగా ఉన్నది. 5వ లక్షణం అంటే మీకుండవలసిన లక్షణం. అమ్మా ఓమా మంది తీసుకుపోయి బయటికి నాకు కూర్చోబెట్టి అరే తిప్పుకొని రాపమ్మ. లేదు ఇప్పుడు నీవు చూసి నేను చూసి వాళ్ళు చూస్తే ఎక్కడ ఎంత ఆ పాపం చూసుకుంటుందమ్మా. తీసుకోవాలా లే బయట తీసుకోపండి బాబు పరమేష్. సిగ్గుపడతారేంది పిల్లల్ని తీసుకుపోనిక సిగ్గుపడతారేంది. బయట తీసుకుపోయి లాలించేయండి. ఆటోలో కూర్చోబెట్టి ఆటోలో. హల్లెలూయా, హల్లెలూయా. దైవ కృప ఎవరి మీద ఉందంట? అందరి యందు ఉందంట. ఆమేన్, హల్లెలూయా. ఈ దైవ కృప అందరి మీద ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? 5వ లక్షణం ఏంటంటే సువార్తను ప్రకటిస్తున్నారు. ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. మీరు ఎప్పుడు నుంచో రక్షింపబడినారు. నేను ఒక్కొక్కరిని అడిగితే అన్న ఎప్పుడు రక్షింపబడినావు, అమ్మ ఎప్పుడు రక్షింపబడినావు అని అంటే పలానా డేటు, పలానా సంవత్సరం, పలానా సమయం అన్నీ గుర్తుపెట్టుకొని ఇగో పలానా వాళ్ళు ఇట్లనే ముంచినప్పుడు ముక్కులలో నీళ్ళు పోయిండే, ముంచినప్పుడు ఒక చెయ్యిలో నోట్ల నీళ్ళు పోయిండే, అన్నీ చెప్తారు మంచినే. అప్పటి నుండి ఇప్పటిదాకా దైవ కృప మీ మీద ఉందా? ఉంటే మీరు ఎంతమందికి సువార్త చెప్పినారు? నేను అడిగే ప్రశ్న, మీరు ఎంతమందికి సువార్త ప్రకటించినారు? చేతులు లేపండి ఎవరన్నా. ప్రకాశం అన్న చేయి లేపుతున్నా, నెత్తికి లేపినా నెత్తి ఇట్లా చేస్తు. ఎంతమందికి సువార్త ప్రకటించినారు? ఒక్కరికైనా ప్రకటించినారా? ఈ 5వ లక్షణం మీకు ఉండవలసిన లక్షణం, సంఘములో ఉండవలసిన లక్షణం ఏంటంటే సువార్త ప్రకటించడం. ఇది సేవకునికి ఉండవలసింది లక్షణమే. దానితో పాటు విశ్వాసులకు కూడా ఉండవలసిన లక్షణం అంట. వాక్యం మనం చదువుకున్నప్పుడు ఆ వాక్యం సెలవిస్తుంది దైవ కృప ఒక సేవకుని మీదనే లేదు. ఎంతమంది మీద ఉందంట? చదవాలా మాట, అందరూ చదవాలా, చదువుకున్న వాళ్ళందరూ చదవాలా మాట. దైవ కృప అందరి యందు అని ఉందా? లేకపోతే సేవకుని మీదనే ఉంది అని ఉందా? లేకపోతే సేవకురాలి మీదనే ఉంది అని ఉందా? లేకపోతే సేవకుల కుటుంబం మీదనే ఉందని ఉందా? ఎందరిది యందు ఉందంట? అందరి యందు. అంటే విశ్వాసుల మీద, సేవకుల మీద దైవ కృప ఉంది, దేవుని కృప ఉంది. కృప ఉంది కాబట్టే మనం ఏం చేస్తున్నారంట, వాళ్ళు సంఘము విస్తరింపబడుతూ ఉందంట, దేవుని గురించి సాక్ష్యము చెబుతూ ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అంటాము మాకు ఏమి సువార్త సార్, మళ్ళీ మీలాగా బ్యాగ్ వేసుకొని పోవాలన్నా, మీలాగా బైబిల్ ట్రైనింగ్లు చేయాలన్నా,
మీలాగా సర్టిఫికెట్లు తీసుకోవాలా? కాదు, అది కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్త మాంసములు మనం తీసుకునేటప్పుడు ఒక మాట మనం చదువుతాం. ఇదిగో ఈ రక్త మాంసములు ఎప్పుడైతే మనం భుజించి పానం చేస్తూ ఉంటారో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని ఆజ్ఞ అనంటే చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. అందరు చదవాలి ఈ మాట. అందరు చదివి తీసినరా? 153 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరైతే ఈ రొట్టెను తిని ఎవరైతే ఈ పాత్రలోని త్రాగుతారో వారు ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురిస్తారంట. ఇప్పుడు ఎవరెవరు యేసయ్య రక్త మాంసంలో చేయి వేస్తున్నారు? ఎవరెవరు యేసయ్య రక్త మాంసంలో చేయి వేస్తూ ఉన్నారు? ఎవరెవరు యేసయ్య రక్త మాంసంలో చేయి వేస్తూ ఉన్నారు? మరి ప్రభువు వచ్చేంత వరకు మీరు తీసుకుంటున్న ఆ యేసయ్య శరీరం, మీరు తీసుకుంటున్న ఆ యేసయ్య రక్తంకి ప్రచురపరుస్తూ ఉన్నారా? చెబుతూ ఉన్నారా ఇతరులకు? ప్రకటిస్తూ ఉన్నారా ఇతరులకు? మేమెందుకు చేయాలా సార్? ఆ బాధ్యత నీది కదా, ఆ బాధ్యత నీది కదా అని మీరు అనుకుంటారు. అయితే బైబిల్లో ఒక కుటుంబం గురించి నేను పరిచయం చేస్తా. చదువుకుందాం ఒక చిన్న మాట. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం. 18:26. అకుల ప్రిస్కిల్ల విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. 18వ వచనం, అదే 1వ వచనం చదువుతాం. 18వ అధ్యాయం 1వ వచనం. కొరంథీయులకు వచ్చినప్పుడు అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాని కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ఆమెన్, హల్లెలూయా. ఈ అకుల ప్రిస్కిల్లా అనే వాళ్ళు ఎవరు అనంటే విశ్వాసులు. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారు ఈ అకుల ప్రిస్కిల్లా. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారు. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వీళ్ళు ఏమి చేస్తున్నారని మనం గమనిస్తే, వీళ్ళకు తెలిసినది, యేసయ్య గురించి తెలిసిన విషయాలన్నీ కూడా ఒక వ్యక్తికి బాప్తిస్మం పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుని నమ్మని ఒక వ్యక్తికి యేసయ్య గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరు? ఈ అకుల, ఈ ప్రిస్కిల్లా. ఎవరు ఈ అకుల ప్రిస్కిల్లా అని మనం గమనిస్తే, వీళ్ళు డేరాలు గుట్టుకుంటూ జీవనం సాగించేవాళ్ళు. డేరాలు గుట్టుకుంటూ జీవనం సాగించేవాళ్ళు. డేరాలు గుట్టుకుంటూ జీవనం సాగిస్తూ ప్రతి ఆదివారం మందిరానికి వెళుతూ ప్రతి ఆదివారం దైవ సేవకుడు చెప్పే మాటలు వింటూ బయటికి వెళ్ళి ఎవరెవరైతే యేసు ప్రభుని నమ్మక బలహీనపరచబడుతూ ఉన్నారో, వాళ్ళ ఆత్మీయ జీవితము బలహీనంగా ఉందో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ వాళ్ళను బలపరుస్తూ ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సంఘం క్షేమాభివృద్ధి నొందాలి అనంటే సంఘ విశ్వాసులలో ఉండవలసిన లక్షణం. సంఘ విశ్వాసులలో ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఆదివారం వచ్చి దేవుని రక్త మాంసములలో చేయి వేసి ఇక బాయ్ బాయ్ అని చెప్పి మళ్ళీ ఒక ఆదివారం రావడం కాదు. ఈ వారమంతా నీవు చేస్తున్న ఉద్యోగాలలో,
నీవు చేస్తున్న వ్యాపారాలలో, నీ ఇంటి దగ్గర, మీ ఇంటి బయట ఎవరెవరైతే ఆత్మీయతలో బలహీనపరచబడుతూ ఉన్నారో, ఎవరైతే మందిరానికి రాక దూరముగా, మందిరానికి ప్రభు కృపకు దూరంగా ఉంటూ ఉన్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను మీరు ప్రేరేపించాలా. ఇది విశ్వాసుల పని. ఏం పని? విశ్వాసుల పని. అర్థమైన వాళ్ళు 2 చేతులు తల్లులు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది విశ్వాసుల పని. అయితే మనమేమనుకుంటామంటే ఇది నా పని కాదు. ఎందుకోసం అంటే చర్చికి వస్తే కానుకపేటలో చర్చికి కానుకలేసేది సేవకుడే తీసుకుంటాడు కదా, నా పని ఎందుకైతుంది, నేను తినిపోయి పండుకుంటే చాలు అని మీరు అనుకుంటూ ఉన్నారు. అది కాదు, అది తప్పు, అది తప్పు. విశ్వాసులు వినుట మట్టుకే కాదు, దేవుని మాటను ప్రచురించాలా. యేసుక్రీస్తు ప్రభు సిలువలో నీ కొరకు కార్చిన, నా కొరకు కార్చిన రక్తం, ఆయన పొందిన దెబ్బలకు ఎవరు సాక్షులు? ఎవరు సాక్షులు? ఎవరు సాక్షులు? ఎవరమ్మా సాక్షులు? ఎవరు? గట్టి చెప్పండి మరి. మేమే, మనమే సాక్షులం. ఇక నాకు సాక్ష్యం, ఇది పని కాదు నాది, ఇది నా పని కాదు, ఇది నా పని కాదు అనేది కాదు. నీ పనే అది, నీ పనే. యేసయ్య రక్త మాంసంలో చేయి వేసే ప్రతి వారి పని. మరి ఎట్లా సార్, నేను కరపత్రాలు వేసుకొని భుజం మీద వేసుకొని పోవాలనా? అవసరంలే. బుక్లెట్లు పంచాలనా? అవసరంలే. ట్రైనింగ్ చేయాలనా? అవసరంలే. ఎక్కడైతే నువ్వు చాయ్ సెంటర్ దగ్గర టీ తాగుతున్నావు అనుకోండి, సొల్లు మాటలు మాట్లాడకుండా అదెట్లా, ఈ రాజకీయం ఎట్లా, ఈ రాజకీయం ఎట్లా, ఆ రేవంత్ రెడ్డి ఎట్లా, ఆ రెడ్డి ఎట్లా, ఈ వాళ్ళు ఎట్లా అని మాట్లాడకుండా నీ సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేయి. నీ సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేయి. సాక్ష్యం చెప్తే గంటలు చెప్పకూడదు, నిమిషమే చెప్పాలి. కొట్టా తెచ్చా అయిపోయి అట్లా చెప్పాలి. నీ సాక్ష్యం, కొంతమంది సాక్ష్యం చెప్పని ఇక నిలవని అనుకో, ఇక వీడు సర్రా నాయన వద్దులేని మళ్ళీ వస్తానంట, మళ్ళీ వస్తానంట. మొన్న కొన్ని రోజుల క్రితం హోటల్లో ఒక వ్యక్తి కలిసింది నాకు. ఒక హోటల్లో ఇక్కడ ప్రార్థన చేసుకొని ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత హోటల్కి పోతే ఒక హోటల్లో ఒక వ్యక్తి కలిసినాడు. మంచిగా అన్ని బట్టలు వేసుకున్నాడు, కాషాయ బట్టలు అవన్నీ వేసుకున్నాడు, మంచి బొట్టు గిట్లు పెట్టినాడు, మంచిగా ఉన్నాడు. ఆ వ్యక్తి అంటాడు, నాకు యేసు ప్రభు కనపన్నాడు. మంచిదే, దేవునికి స్తోత్రం అన్నాడు. పాట వాడినాడు, దేవుని పాట. దేవునికి స్తోత్రం. మరి ఏంది ఇది అని అంటే, రెండూ పూజించాల్సిందే, రెండూ రెండుకి న్యాయం చేయాల్సిందే అని అన్నాడు. సరే నేను పోతా అన్నాడు. నువ్వు పోతే నేను ఎట్లా ఇడుస్తా, కొంచెం ఆగు, నువ్వు చెప్పింది ఇడిచిపెట్టిపోయినావు, నేనన్నా చెప్పాలి కదా నీకు, ఒక 2 నిమిషాలు ఆగు, ఒక 2 నిమిషాలు సమయమే అని చెప్పి, లేదన్నా పోవాలి, ఒక 2 నిమిషాలు సమయమే అన్న. నీకు యేసుప్రభు కనపన్నాడా? కనపన్నాడు. పక్కన ఇంకోటి ఆరాధిస్తున్నావా? ఆరాధిస్తున్నా. ఎన్ని సంవత్సరాలే? 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, చిన్నప్పటి నుంచి మంచి ఆరాధిస్తా. యేసుప్రభు కనపన్నాడు కదా, యేసుప్రభు మాట్లాడినాడు కదా, నీ పక్కన ఉన్నది కూడా మాట్లాడిందా, కనపడిందా చెప్పుకో అన్న. యేసుప్రభు అయితే కనపన్నాడు నీకు. యేసుప్రభు బొమ్మను పెట్టుకున్నావు, మంచిగా పూజిస్తున్నావు, దేవునికి స్తోత్రం. ఇంకోటి పెట్టుకున్నావు, పూజిస్తున్నావు, న్యాయం చేయాలనుకుంటున్నావు, న్యాయం చేస్తున్నావు, ఇద్దరికి, దేవునికి స్తోత్రం. మరి కనబడింది ఎవరు? యేసుప్రభు. ఇంతవరకు పక్కనున్న ఎవరైనా కనపడినారా అని అంటే ఆయన ఇట్లనే పెట్టినాడు, పైనకి చూస్తున్నాడు కానీ ఏం చెప్తలేడు, పైనకి చూస్తున్నాడు కానీ ఏం చెప్తలేడు. న్యాయం చేస్తాన్నావు కదన్నా, కనపడినోనికి న్యాయం చేయాలని, కానీ కనపడనోనికి న్యాయం చేస్తే ఏం లాభము? వాడు కనపడాడు. నువ్వు ఎన్నిసార్లు ఏమి చేసినా, కొరివి దండాలు పెట్టినా కనపడాడు అని అంటే, సరే సార్, ఖచ్చితంగా సార్, యేసుప్రభునే నమ్ముకుంటా సార్ అని ఒక కరపత్రం ఇచ్చి పంపించి. ఇది మన పని. ఎవరి పని? దేవుని పని, మన పని. ఇది ఒక సేవకునికే పని కాదు. ఆదిమ కాలములో ఫస్ట్ చర్చ్, మొదటి సంఘము
ఒకవేళ ఇది సేవకులకు మాత్రమే ఈ పని అంటే సంఘము విస్తరింపబడేది కాదు. సంఘము విస్తరింపబడడానికి కారణము విశ్వాసులైన వారు కూడా కారణమే. ఉదాహరణ నేను ఒక మాట చెప్తా. ప్రభు మనందరినీ కూడా ఏమని వర్ణించినాడంటే ఇది ఒక మంద. ఏందట? మంద కాపరి. మన కాపరి ఎవరు? మన ప్రధాన కాపరి ఎవరు? మన ప్రధాన కాపరి ఎవరు? డౌటా ఏమన్నా? గట్టి చెప్పండి. ఎవరు? యేసయ్య. మన ప్రధాన కాపరి అయిన యేసయ్యను వెంబడిస్తున్న గొర్రెలం మనము. అయితే ప్రభు అంటున్నాడు, నీకు ఒక సంఘమును కట్టి ఆ సంఘములో సేవకుని ఒక మంద కాపరిగా మీకు పెట్టి విశ్వాసులైన వారిని గొర్రెలుగా చేశాడు. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంద తెలుసా? అందరికీ గొర్రెలు అన్నీ తెలుసు కదా. గొర్రెల ముందు నడుస్తున్న ఒక కాపరి ఉంటాడు. ఆ గొర్రెలను నడిపించడానికి కాపరి. ఈ కాపరి గొర్రెను గంటడా? గొర్రెను గంటదా? నా ప్రశ్న అర్థం చెప్తుంది. ఇగో జాగ్రత్త వినాలి. ఈ కాపరి ఉంటాడు. మనోజ్ ఇక్కడ ఇప్పుడు తప్పుడు కాపరి ఒక 100 గొర్రెలకు కాపరి. ఈ కాపరి ఎటు పోతే గొర్రెలు అటువే పోతుంటాయి. ఈ కాపరి ఆ గొర్రెలను గంటడా? ఆ గొర్రెను గంటదా? గొర్రెను గంటది. అంతేనా? కాపరి గంటడా? చెప్పాలా? నిజం చెప్పాలా? మీరు అందరికి అర్థమైందే? నిజమే కదా. మంద కాపరి గొర్రెను కనడు, గొర్రెనే గంటది. అయితే మీరెందుకు గొర్రెలు గంటలేరు? మీరెందుకు గంటలేరు? నా మాటలు అర్థమవుతున్నారు? హల్లెలూయా చెప్పండి. మీరెందుకు గంటలేరు? కన్నారా? ఎప్పుడైనా మీరు గొర్రెలు కనినారా? కనీసం నీ పక్కనోళ్ళనైనా గొర్రెలను కనినారా? మంద కాపరే నీవే కనాలంటే నేను కనలేనయ్యా. నేను కనలేను. ఈ మంద కాపరి మిమ్మల్ని సంరక్షిస్తాడు. ఈ మంద కాపరి ఆ గొర్రెల మీద తోడేలు పడకుండగా, ఆ గొర్రెల మీద సింహాలు పడకుండగా, ఆ గొర్రెల మీద మృగాలు దాడి చేయకుండా కాపాడుతాడు ఈ గొర్రెల కాపరి. ఒక ఇంటి నుంచి బయటికి తీసుకొని వచ్చి తిరిగి మిమ్మల్ని ఒక సురక్షితమైన సంరక్షగలిగిన స్థానంలో పెట్టేంత వరకు ఈ గొర్రెల కాపరి మిమ్మల్ని సంరక్షంగా ఒక కాపుదల వేసి సంరక్షిస్తూ కాపాడుతుంటూ తీసుకుపోతాడు. మీరు నడిచి కాలు బలహీనపడితే ఆ గొర్రెల కాపరి ఆ బలహీనపడుతున్న గొర్రెను తీసుకొని తన భుజాల మీద వేసుకొని గమ్యానికి చేర్పిస్తాడు. ఇది గొర్రెల కాపరి. మరి మీరు కంటున్నారా? ఎట్లా కనాలా సార్? ఎట్లా కంటావు? సువార్త చెప్పు. సువార్త చెప్పండి. మీరు నిజంగా ఈ మాటలు హృదయపూర్వకంగా తీసుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏదో వచ్చినాంలే, మాటలాడుతున్నాంలే, ఆయన మాటలు ఆయన చెప్తున్నాడు, నా పని నేను చేసుకుంటా అంటే మీ జీవితాలలో ఆశీర్వాదాలు ఉండవు. ఈ మాటలు నిజంగా మీ హృదయంలోకి పోతే నిజమే కదా, నేను దేవుని కొరకు ఏమి చేస్తున్నా అనే ఒక ఆలోచన వస్తుంది. నిజమే కదా, స్థానికంగా నేను ఉంటున్న సంఘములో, ఇక్కడ కాకపోయినా ఎక్కడికైనా మేము వెళ్తున్న సంఘములో ఒక్కరినైనా తీసుకొని వెళుతున్నామా? మందిరానికి ఒక్కరినైనా తీసుకొని వెళుతున్నామా? ఎప్పుడు చూసినా నీవు నీ భార్య నీ పిల్లలు, నీవు నీ భార్య నీ పిల్లలు, ఇదేనా? ఇక ఎవరిని తీసుకుపోవా? అసలు నువ్వు కనడానికి లేవా? అసలు నీ గర్భము కనదా? అసలు ఆ కనడానికి నాకు సంబంధమే లేదా?
ప్రభు అంటున్నాడు, మీరు యేసయ్య నామాన్ని ప్రచురించాలా, యేసయ్య గురించి మీరు ప్రకటించాలా. ఇది గొర్రెలకు ఉండవలసిన లక్షణం. ఈ లక్షణాన్ని మీరు పెట్టుకొని ఈ లక్షణం ప్రకారంగా పాటించకుండా సేవకుని మంద కాపరిని నీవే కను అంటే ఎట్లాగంటాడు? మీకు బుద్ధి చెప్పి, మీకు సరి అయిన బోధ చెప్పి, ఆత్మాభిషేకము పొందించుకొని సర్వసత్యములోకి నడిపింపబడుతూ ఆ మహాదేవుని సింహాసనం ఎదుట నిలబెట్టడమే ఈ సేవకుని కాపరి లక్షణం. ఆయన ఎట్టగంటాడు? ఆలోచన చేయండి ఒకసారి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇంకా నిర్లక్ష్య స్వభావము కలిగి నేను అని అంటే పరలోకమందున దేవుని సింహాసనం ఎదుట నిలబడిన తర్వాత, బాబు నువ్వు నా కొరకు ఏం చేసినావు? నువ్వు నా కొరకు ఏం చేసినావమ్మా? నువ్వు నా కొరకు ఏం చేసినావు? పలానా ముత్యాలన్నా ఏం చేసినావు నా కొరకు? పలానా విషయాలు నువ్వు నా కొరకు ఏం చేసినావు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మాకు తెలియదు సార్, మాకు తెలియదు యేసయ్యా, మాకు తెలియదు. వాక్యం చెబుతుంటే మేము అటు ఇటు చూసుకుంటే పిల్లలతో ఆట ఆడుకున్నాం అని అంటావా? మాకు తెలియలేదు అని అంటావా? 5వ లక్షణం, సంఘము విస్తరింపబడడానికి 5వ లక్షణం ఏమై ఉన్నది అని అంటే, ఇదిగో సంఘములో ఉన్న విశ్వాసులు వాళ్ళు సువార్త ప్రకటించినారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఎవరంట చెదిరిపోయిన వారు? దానిపైన మనం గమనిస్తే సంఘము చెదిరిపోయింది, సంఘములో ఉన్న విశ్వాసులు చెదిరిపోయినారు. ఈ చెదిరిపోయిన విశ్వాసులు మేము చెదిరిపోయినాం కదా అని ఇంట్ల దగ్గర డోర్ వేసుకొని ఉండకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించినారట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సువార్తను ప్రకటించినారు. ఎవరు? విశ్వాసులు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించినారు. ఈరోజు ఈ సువార్త, ఈ సువాసనమైన ఈ వార్త, ఈ పరిశుద్ధమైన గ్రంథం ఈరోజు ఈ 4 గోడల మధ్యలో, ఈ ఫ్యాన్ల కింద, లైట్ల కింద సంతోషంగా చాపల మీద కూర్చొని ఆరాధిస్తున్నామనంటే అప్పుడున్న విశ్వాసులు, అప్పుడున్న సేవకులు ఎంతో ప్రాణత్యాగం చేస్తేనే ఇక్కడ ధన్యత మనకు వచ్చింది. అప్పుడున్న సేవకులు, అప్పుడున్న విశ్వాసులు నరకబడినారు. అప్పుడున్న విశ్వాసులు చెదిరిపోయినారు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాలు, ఎవరైనా ఇట్లా సంఘాలు కూడుకుంటే ఆ సంఘాలలోనికి వెళ్ళి సంఘములో ఉన్న విశ్వాసులను చంపేవాడు. ఆయన చేతిలో పడకూడదని చెదిరిపోయినారంట, పారిపోయి ఊకున్నారా? మూలన లేరు. ఏం చేసినారు తెలుసా? సువార్త ప్రకటిస్తూ ఉన్నారంట. ఒక్కరికైనా ప్రకటించినవా సువార్త? కనీసం నీకు ప్రకటించరానికి రాకపోతే, ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, ఈ ప్రాంతం అంతా, ఈ పిల్లిగుండ్ల ప్రాంతంలో దాదాపు 100-200 మంది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు దేవుని సువార్త ప్రకటించాలని ఒక మైక్ సిస్టమ్ తీసుకుపోయి సేవకుని పిలిపించి, పలానా సమయమున సార్ దేవుని వాక్యం చెప్పండి అని ఎప్పుడన్నా అడిగినావా? ఈ ప్రాంత ప్రజలందరికీ సువార్త ప్రకటించాలా
అనేది ఎప్పుడైనా ఆశ ఉందా నీకు? ఆశ ఉందా? ఒక్కరన్నా రక్షింపబడాలని ఆశ ఉందా? ఆశ మనకుండదు. ఎప్పుడైనా నేనే తినాలా, నేనే బ్రతకాలా. సరే, నీవే తిను, నీవే బ్రతుకు, నీవే ఉండు, నీవే ఉండు. పక్కన వాళ్ళకి చెప్పు, సువార్త గురించి చెప్పు పక్కన వాళ్ళకి. ఈ ప్రాంతంలో సువార్త కూడికలు పెట్టేటప్పుడు 3 సంవత్సరాల నుండి నేను ఒకటే ఆడ చెప్తా. సువార్త కూడికలు పెట్టేటప్పుడు మీరు మాకు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వమని చెప్పినామా? మీరు మాకు భోజనం పెట్టాల్సిన అవసరం లేదు. భోజనం పెట్టమని చెప్పినామా? లేరా? మీరు ఎవరు వినలేరా? గట్టిగా చెప్పండి. మరి చెప్పలే. సువార్త కూడికలకు భోజనం పెట్టమని చెప్పలేదు. సువార్త కూడికలకు కానుకలు ఇవ్వమని చెప్పలేదు. మీరు ఒక స్థలము చూపిస్తే ఆ స్థలములో నేను వచ్చిన వాళ్ళందరూ ఆడ కూర్చొని ఒక మైకు పెట్టుకొని బాబు యేసు ప్రభుని నమ్మండి అని ఆ సౌండ్ యంత్రం, ఆ సౌండ్ ఎక్కడెక్కడెక్కడెక్కడ పోతుందో వాళ్ళకు దేవుని సువార్త ప్రకటించి మళ్ళా తట్టా బుట్ట చదువుకొని వచ్చేస్తాం. ఇదే మేము చెప్తున్నది, ఇదే మేము చెప్పింది. ఇంత వెసులుబాటు ఇస్తే కూడా సువార్త కూడికలు పెట్టుకోరే. కొంతమంది వస్తే 500 అడుగుతారు, కొంతమంది వస్తే చికెన్ మటన్లు అడుగుతారు. ఎప్పుడైనా అడిగితేమే వద్దురా నాయన, మాకొద్దు, నీళ్ళు పోయండి చాలని అడిగినామా లేదా? ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో మేము నిలబడినాం. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. సువార్త కనాలా, గొర్రెలు కనాలా, కనడానికి ప్రయత్నం చేయాలా. కనని గర్భంగా ఉండకూడదు. ఎండబారిన మోడుబారిన స్థితిగతుల మధ్యలో ఉండకూడదు. సంఘము ఆశీర్వదింపబడాలా. నీవు నీ కుటుంబం మాత్రమే కాదు, సంఘము, ఈ ప్రాంత ప్రజలందరూ రక్షింపబడాలనేదే దేవుని ఉద్దేశం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా యేసు ప్రభుని తెలుసుకోవాల్సిందే దేవుని ఉద్దేశం. అందుకొరకు ఆయన ప్రాణం పెడితే, నా ఒక్కరి కొరకు ప్రాణం పెట్టినావు, నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని నీ ఒక్కదాని వస్తే ఎట్లా? నీ ఒక్కని వస్తే ఎట్లా? చెదరిపోయిన గుంపు ఏమైనారంట? సువార్త ప్రకటించినారంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. అదే అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 19-21 వచనం. 11. చెదిరిపోయిన వారు యూదులకు తప్ప ఒక స్టెఫెన్ అనే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, వినాలని నన్ను చూడండి, నేను చెప్తా. స్టెఫెన్ అనే ఒక విశ్వాసి, సంఘంలో పరిచర్య చేస్తున్న ఒక విశ్వాసి. ఇప్పుడు పరిచర్య పిల్లలు ఉన్నారు కదా, ఇట్లా ధనుషు, పరమేశ్, తర్వాత మనోజ్, ఇట్లా ఉన్నారు కదా. ఈ పరిచర్య చేస్తున్న విశ్వాసులు ఏం చేసినారంటే, సేవకుని దగ్గర పరిచర్య చేస్తూ మేము కూడా సేవ చేయాలని చెప్పి ప్రార్థన చేసుకొని ఆత్మ తీవ్రత కలిగి బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు దాంట్లో ఒక వ్యక్తిని పట్టుకొని గుంతల రాళ్ళేసి అందరినీ కొట్టి చంపేసినారు. ఒక వ్యక్తిని, స్టెఫెన్ని కొట్టి చంపిన తర్వాత ఆ సంఘములో ఉంటారు కదా, విశ్వాసులు ఉంటారు కదా, ఆ విశ్వాసులందరూ కూడా భయపడి చెదిరిపోయి ఏం చేశారంట? చదవాలి. అంతిమొకయ ప్రదేశముల వరకు సంచరించి దేవుని సువార్తను ప్రకటించిరి. ఎవరు ప్రకటించిరి? చెదిరిపోయిన వారు. ఎవరు చెదిరిపోయినారు? సేవకుడా? విశ్వాసులు చెదిరిపోయి ఆయా ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను ప్రకటించినారు. సాయంకాల సమయమందు ఒక 5 మంది కూర్చున్నారు అనుకోండి. 5 మంది కూర్చున్నప్పుడు
వాళ్ళ మాటలు మీరు, మీల మాటలు వాళ్ళు, చప్పట్లు కొడుతూ అవి ఇవి చేయకుండా ఎవరైనా ఒకరు తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి యేసు ప్రభు గురించి చెప్పాలా, చెప్పడానికి వాళ్ళని ప్రయత్నం చేయాలా, ఎట్లా చెప్పాలా అని ఆలోచన చేయాలి. దేవుని గురించి ఎట్లా చెప్పాలా అని ఆలోచన చేయాలి. ఏదో ఒక రకంగా చెప్పు, వాళ్ళ బాధలు తెలుసుకో, వాళ్ళ కష్టాలు తెలుసుకో. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకో, అరే దేవుని దగ్గరికి రా, దేవుడు సాయం చేస్తాడు. మాకు కూడా అట్లనే ఉండే. రోగం ఉందనుకో, మాకు కూడా రోగం ఉండే, పలానా చర్చికి పోతే నేను బాగుపడినా. ఎన్నో తిరిగింటావు కదరా, ఒకసారి రా, ఫ్రీగానే కదా, పైసలు లేవు కదా, పైసలు తీసుకోరు కదా. హాస్పిటల్కి పోతే 500 ఫీజు, ఆ టెస్టులు ఈ టెస్ట్ అని 3000, 4000, 5000 ఇస్తారు. ఇక్కడ రూపాయి లేకుండా నీకు దేవుని సువార్త ప్రకటిస్తారు, రూపాయి లేకుండా బాగు చేస్తారా దేవుడు. తీసుకోండిరా, అట్లా తీసుకపోము, అట్లా చేయం. ఎవరికైనా రోగం వచ్చిందా? మొన్న ఒక విజిటింగ్ పోతే ఒక అత్త ఒక కోడలు అంటుందంట, నీవు వానికి ఆ పిల్లగానికి దగ్గొచ్చినా, ఆ చిన్న పిల్లగానికి 2 సంవత్సరాల పిల్లగాడు జ్వరం వచ్చినా, నువ్వు తాడేసి లేవు అందుకనే జ్వరం వచ్చింది, నువ్వు తాడేసి లేవు అందుకనే మోషన్లు అయినాయి, నువ్వు తాడేసి లేవు అందుకనే పక్కగైనాడు, నువ్వు తాడేసి లేవు అని అంటే ఏం తాడమ్మా అంటే నేను ఏం తాడుతాను. అదే సార్ గొంతులో తాడు ఉంటుంది కదా, కొట్లాడుతా సార్ ఊక మా అత్త ఊక కొట్లాడుతా సార్. మళ్ళీ చర్చికి పోతుంది సార్, పెద్ద చర్చికి దాదాపు 700 మంది పోయే చర్చికి పోతుంది. మళ్ళీ ఆదివారం బల్ల తీసుకుంటుంది సార్, బల్ల కూడా తీసుకుంటుంది సార్. మళ్ళీ ఈ తాడుకోలేదమ్మా అంతే సార్. ఇదే మనం చెప్పేది. రోగం వచ్చిందమ్మా, నీకు రోగం వచ్చిందా, ఇగో ఆగు మా సార్కి ఫోన్ చేస్తా, ప్రార్థన చేపించుకుందు. ఈ విశ్వాసములో నీవు వాళ్ళని బలపరిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని స్వార్థను విని, దేవుని మాటలు విని ఆటోమేటిక్గా ఎత్తుకుంటూ వస్తారా రారా? ఉన్నారా? ఎక్కడికైనా పోయినారా? మీరు కాదమ్మా వచ్చేది, వాళ్ళు. అయితే మీరు లేరు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. వస్తారా రారా? మేలు కలిగితే ఖచ్చితంగా వస్తారు. ఆ మేలు కలిగేటట్టు చేసేటోళ్ళు ఎవరు? గొర్రెలే, మీరే. మీ చుట్టుపక్కల ఎంతోమంది బలహీనులు ఉన్నారు, ఎంతోమంది ధైర్యం చెదిరిన వారు ఉన్నారు, ఎంతోమంది కృంగిపోయిన వారు ఉన్నారు, ఎంతోమంది కన్నీరు గారుస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదరించి, రే ఎన్నో ఎక్కడెక్కడ తిరిగినా ఇక్కడ పోదాం దా నా మాట దా అని పట్టుకరా. ఎప్పుడైనా పట్టుకొని వచ్చినా నీ సంఘానికి? ఎప్పుడైనా మీ సేవకునికి ఫోన్ చేసి ప్రార్థన చేయించినావా? ఆయనదే, నాదే. ఇట్లా ఉంటే సంఘం ఆశీర్వదింపబడుతుందా? ఇట్లా ఉంటే సంఘములో నూతనమైన ఆత్మలు చేర్చబడతాయా? ఇంకెప్పుడు చేర్చబడాలా? ఏదైనా మేలు పొందుకుంటే కూడా పలానా దగ్గర నాకు మేలు పొందుకుంది అని ఎలుగెత్తి చెప్పలేమే మనము. పలానా దగ్గర ప్రార్థన చేస్తే నాకు మేలు పొందుకున్నాము అని ఎలుగెత్తి చెప్పినావా నీ బంధువులకు, నీ స్నేహితులకు? అది కూడా మనం చెప్పాం కదా. ఇక ఎట్ట దేవుని మాటలు ప్రచురించబడతాయి? ఎప్పుడు చూసినా డాక్టరు, ఎప్పుడు చూసినా యాక్టరు, ఎప్పుడు చూసినా ట్యాబ్లెట్లు, వాటినే స్తుతిస్తూ ఉంటాం, వాటినే కనపరుస్తూ ఉంటాం. యేసయ్యను ఎట్లా కనపరుస్తావు? నాకు పలానా రోగం ఉండే, పలానా అప్పు ఉండే, ఇగో పలానా దగ్గరికి పోతే నా దేవుడు నన్ను బాగు చేసినాడు అని చెప్పినారా ఎప్పుడైనా? చెబితే వాళ్ళు వస్తారు, నువ్వు చెప్పలే కాబట్టి వాళ్ళు రారు. అడుగుతాడు దేవుడు లెక్క, ఖచ్చితంగా అడుగుతాడు. ఒక ప్రాంతంలో 2 స్నేహితులు ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో 2 స్నేహితులు ఉన్నారంట. 2 స్నేహితులలో ఒక వ్యక్తి చనిపోయినాడంట. ఒకడు క్రిస్టియన్ అంట, ఒక వ్యక్తి ఇంకొక హైందవ సహోదరుడు అంట, వేరే కులం, వేరే మతం. 2 చనిపోయినారు. ఒకడు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి కొన్ని రోజులు జ్ఞాపకాలు అయిపోయిన తర్వాత ఈ స్నేహితుడు పండుకున్నాడంట. ఇది సత్యం, జరిగిన స్టోరీ, ఇది అబద్ధం కాదు, సాక్ష్యం, సత్యం ఇది. వాడు పండుకుంటే
ఒక అరుపులు వినపడుతున్నాయంట. రే రే అని అరుపులు వినపడుతున్నాయంట. ఆ పండుకున్నాడు ఉలిక్కివాడు లేచినాడంట. ఏంద్రా నాయన ఈ రాత్రిపూట ఈ వాయిస్ వినపడుతుంది నాకేం. మళ్ళా పండుకోవడానికి ప్రయత్నం చేసినాడు. మళ్ళీ అదే గట్టిగా అరుపులు తట్టుకోలేక అరుస్తుంటారు కదా, ఆ అరుపు శబ్దం వినపడుతుందంట. రే రే అని అరుస్తూనే ఉన్నంట. అరుపులు వినపడుతున్నాయంట. తర్వాత భయపడి ఇక లైట్ వేసుకొని నిద్ర రాక ఒకరోజు గడిచిపోయింది. రెండవ రోజు పండుకున్నాడు, మళ్ళీ అదే శబ్దాలు వినబడుతున్నాయి. మూడవ రోజు పండుకున్నాడు, మళ్ళీ అదే శబ్దాలు వినబడుతూ ఈ స్నేహితుని పేరు ఉచ్చరిస్తున్నాడంట. రే పలానా రామో ఏదో, పలానా అబ్రహాము, క్రిస్టియన్ కదా, అబ్రహాం అని పెడదాం. రే అబ్రహాం, రే అబ్రహాం అని అంటే ఎవరా నేను బ్రతుకున్నప్పుడు సిగరెట్ తాగుదాం దాని దొరకపోతివి, మందు తాగుదాం దాని దొరకపోతివి. ఇదిగో నేను బ్రతుకున్నప్పుడు అక్కడికి ఇక్కడికి పోదాం దా, షికారుకు పోదాం దా అని తొలకొని పోతివి, కానీ ఒక్కసారి కూడా నన్ను చర్చికి తొలకపోలేదు కదరా నువ్వు. ఒక్కసారి కూడా యేసు ప్రభు ఉన్నాడని చెప్పలేదు కదరా నాకు నువ్వు. ఇప్పుడు చూడు నేను చనిపోయినా, ఇక్కడ నరకములో ఉన్న నేను ఎందుకు చెప్పలేదురా అని ఏడుస్తున్నానంట. వాడు ఏడుస్తున్నానంట నరకంలో. ఇది సత్యం. నరకం నుండి ఒక ఉత్తరం అని ఒక లెటర్, నరకం నుండి ఒక లెటర్ అని బుక్ బయట ప్రచురంగా నడుస్తుంది. మీరు కావాలంటే తెప్పించుకొని చదువుకోండి. నరకం నుండి ఒక లెటర్ అని. ఇది సత్యం. ఒకవేళ నీవు ఇదే పొజిషన్లో నీవు ఉంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుని సువార్తను ప్రకటించు. గొర్రెలనే కంటాయి, కాపరి గొర్రెలను కనడు. దేవుని సువార్తను ప్రకటించు. ఆమేన్, హల్లెలూయా. సంఘములో విశ్వాసులకు ఉండవలసిన లక్షణం ఏముందట? సువార్త ప్రకటించడం. ఆమేన్, హల్లెలూయా. 6వది చదువుతాం. ఈరోజు మొత్తం 3 అయిపోగొట్టుకున్నాం. 6వది, ఎందుకంటే నెక్స్ట్ కొత్త నెలలో పోతాం కదా, వాగ్దానం ఉంటుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం, 47వ వచనం. నిద్ర వస్తున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. మూడు 3,000 మంది చేర్చబడిరి. 47వ వచనం. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎక్కడ చేర్చుచుండ్రి? వేరే సంఘాలలో చేర్చుచుండ్రి కాదు, వేరే దగ్గర చేర్చుచుండ్రి కాదు, వేరే ఇంటి దగ్గర చేర్చుచుండ్రి కాదు, వేరే పరిస్థితుల మధ్యలో ఆ దర్గాలు ఆ మంత్రాల దగ్గర చేర్చుచుండ్రి కాదు. రక్షింపబడిన వాళ్ళందరినీ కూడా సంఘములో చేర్చుచుండ్రి అంట. ఆమేన్, హల్లెలూయా. 6వ లక్షణం ఏంటంటే సంఖ్యలో పెరుగుతూ ఉన్నారంట. వాళ్ళు సంఖ్యలో పెరుగుతూ ఉన్నారు. ఉదాహరణకు ఈ పిల్లిగుండ్ల ప్రాంతంలో ఎంతమంది క్రైస్తవుల కుటుంబాలు ఉన్నాయి మీకు తెలిసి ఎన్ని క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి? ముత్యాల నాకు బాగా తెలుసు అనుకో, అంటే సబ్బులు అవన్నీ అమ్ముతాడు కదా, ఎన్ని ఉన్నాయి? పిల్లిగుండ్లలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్నా? ఎన్ని క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి? తెలియదు. ఇంకా ఏం చేరుస్తాం ఇక మన ఇంటి పక్కన ఏమవుతుందో కూడా మనకు తెలియదు. ఇంకా ఏం చేరుస్తాం? విశ్వాసులకు ఉండవలసిన 6వ లక్షణం ఏం తెలుసా? సంఘములో యేసు ప్రభుని నమ్మిన వారిని, చెదిరిపోతున్న వారిని విడిచిపెట్టకుండా
మీ చుట్టుపక్కల ఎవరైనా క్రైస్తవులు ఉంటే, యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఉంటే, అమ్మా ఆత్మీయతలో నువ్వు అట్లనే ఉంటే అట్లనే కృంగిపోతావు, దా మందిరానికి పోదాం, దా నువ్వు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తా, రా మందిరానికి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి, వినాలి ఈ మాట, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు హోసన్నా ప్రార్థనా మందిరంలో ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. నాకన్నా పెద్ద వయసు, దాదాపు 45 సంవత్సరాల వయసు వ్యక్తి ఆయన. అప్పుడు దాదాపు 7 సంవత్సరాల 2010-11 ఆ సమయంలో 2010-11లో ఆయన అప్పుడు 45-47 సంవత్సరాలు, మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్, నెలకు దాదాపు 70,000-80,000 జీతం వచ్చేది. ప్రతిరోజు మందు తాగేటోడు. యవనస్తులు వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకు నాకు ఫ్రెండ్ కాదు, జూనియర్, అన్నా మన ఆయన మారాడనా. నేను కలిసినప్పుడల్లా ఆయనతోనే మాట్లాడేది ఒకటే, అన్నా యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, నమ్ముకో. బాప్తిసం తీసుకున్నావు కదన్నా, బంద్ చేయన్నా. బంద్ చేస్తలే తమ్ముడు. ఎప్పుడు పోయినప్పుడల్లా, కలిసినప్పుడల్లా, ఒక 5 నిమిషాలు నాకు కలిసినప్పుడల్లా, బజార్లో కలిసినప్పుడల్లా ఇదే మాట చెప్తూ ఉంటా. చెబుతూ ఇతని గురించి ప్రార్థన చేసుకుంటూ చెబుతూ ఉంటే ఒకరోజు అన్నాడు ఆయన, తమ్ముడు నేను మీ చర్చికి వస్తాలే అని అన్నాడు. అని అంటే, సరే అన్న, రా అన్న, ఖచ్చితంగా మా చర్చికి తీసుకుపోతా, నేనే వచ్చి తీసుకుపోతా నిన్న. ఎన్ని గంటలకు వస్తావన్నా అని అన్నాడు. తమ్ముడు నేను అన్ని పనులు ముగించుకొని 11 గంటలకు వస్తా అన్నాడు. ఎన్ని గంటలకి? అక్కడ మా చర్చి స్టార్ట్ అయ్యేది 9:45 నిమిషాలకు. 9:45 నిమిషాలు అయితే 9:20కి నేను చర్చిలో ఉంటా. 9:20కి నేను చర్చిలో ఉంటా. మీరు కావాలంటే మా చర్చిలో పోయి కనుక్కోవచ్చు, విశ్వాసులను కనుక్కోవచ్చు, సేవకుని కాదు, సేవకులు ట్రాన్స్ఫర్ అయినారు కానీ విశ్వాసులను కనుక్కోవచ్చు. 9:20, 9:25 అక్కను కూడా అందరూ కూడా ఎవరైనా రెడీ అయింటేనే నా బండి ఎక్కుతారు. రెడీ కాలేదనుకో నేను ఒక్కనే బండి ఎక్కిపోతా. వస్తున్నారా అని అడుగుతా, మాకు ఇంకా అనుకో, ఓకే రైట్ అని చెప్పి నేను వెళ్ళిపోతా, బైబిల్ తీసుకొని వెళ్ళిపోతా. అక్కడ పోయి ప్రారంభ ప్రార్థన నేను ఉండాలా. ప్రారంభ ప్రార్థన అయిపోయిన తర్వాత మొదటి పాట నేనే పాడాలా. కావాలంటే మీరు కనుక్కోవచ్చు. సంవత్సరాలు అటనే నడుస్తున్నాయి, నెలలు అటనే నడుస్తున్నాయి. ఈ వ్యక్తి ఎన్ని గంటలకు వస్తాడు? 11 గంటలకు వస్తాను. 11 అంటే ఆరాధన అయిపోయి వాక్యం స్టార్ట్ అవుతుంది. ఆడ మాకి వాక్యం స్టార్ట్ అవుతుంది, సాక్ష్యాలు అయిపోయి వాక్యం స్టార్ట్ అవుతుంది. ముందర కూర్చోవలసిన నేను ఎన్నికల కూర్చోవాల్సి వస్తుంది. అందరు ప్లేస్ భర్తీ అయిపోతారు, ఎన్నికల కూర్చోవాల్సి వస్తుంది. అయినా కూడా అతను వస్తాడు, ఆ ఆత్మ రక్షింపబడాలా అని నేను 11 గంటల వరకు, 10 గంటల నుంచి ఆ ఇంటి దగ్గరనే నిలబడి భీమ్నగర్లో నిలబడి, పోలీస్ క్వార్టర్స్ దగ్గర భీమ్నగర్లో నిలబడి, ఆ వ్యక్తి పనంతా అయిపోయిన తర్వాత అన్నా పోదామన్నా అంటే, పోదంపా తమ్ముడు అని చెప్పి చర్చికి తీసుకొని వచ్చి అతని కొరకు కన్నీటితో ఏడ్చుకుంటూ ఆ ఆరాధనలో మేము పాల్గొన్నప్పుడు అక్కడున్న సేవకునికి పరిచయం చేస్తే, ఆ సేవకుని ద్వారా అతను రక్షింపబడి కొన్ని సంవత్సరాల వరకు ఆ సంఘములో ఉండి ఆ మందు అంతా కూడా బంద్ చేసి, ఆ పిల్లలు అనేవాళ్ళు, అన్నా ఆ రోజు నువ్వు రాకపోతే మా నాయన ఎట్లుండేటోడో. రక్షింపబడినాడు. ఇది మనము చేస్తున్నామా? తర్వాత కాలక్రమేణా మళ్ళా అతను కృంగిపోయి పడిపోయి మళ్ళా వ్యసనాలకు పడిపోయి మళ్ళీ అతను చనిపోయినాడు. ఇప్పుడు లేడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో కూడా ప్రభుకే తెలియాల. ఇది మనము చేస్తున్నామా? కూర వండడానికి 11 గంటలకు వస్తావే, కూర చేసుకొని తిని కడుపు నిండా తిని ఆడ పొయ్యి మీద పెట్టి వచ్చడానికి 11 చేస్తున్నావే, నీ పక్కనోళ్ళని తీసుకురావడానికి నువ్వు వెయిట్ చేస్తున్నావు వాళ్ళ ఇంటికి గేటు ముందర. సంఘములో సంఖ్య చేర్చబడాలా. ఈ ప్రాంతంలో ఈ సంఘము కట్టబడకూడదని ఎంతోమంది ప్రయత్నాలు చేసినారు, ఎంతోమంది కొట్లాడినారు. వాళ్ళు కొట్లాడినవన్నీ కూడా మీ కనుల ఎదుట ఉన్నాయి. అవన్నీ ఈ సంఘము ఎంతో ప్రయాసముతో, ఎంతో భారముతో, వృద్ధాపంలో ఉంటున్న వాళ్ళు దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టి ఈ సంఘాన్ని కట్టి, ఇక్కడ ఫ్యాన్లు, లైట్స్ అన్నీ కూడా ఒక సంఘ సేవకుని పెట్టి మంచి నీకు ఆడంబరంగా కూర్చొని వెళ్ళడానికి పెడితే,
ఇంత ఖాళీ ఉంది, సంఘం అంతా ఇంత ఖాళీ ఉంది కదా, ఇంటి దగ్గర ఉండేటోళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళని ఎప్పుడైనా నువ్వు పురిగొల్పినావా? ఎందుకు ఇంటికాడ ఉంటాము? సంఘం పోదాంబా, చర్చికి పోదాందా? ఎప్పుడైనా సంఖ్యను చేర్చినావా? సంఘంలో సంఖ్యను చేర్చినావా? ఇప్పుడు రానులే, సాయంకాలం అన్నారా నీవే అంటే, ఏమాక రావా అంటే సాయంకాలం వస్తా, సరేలే అక్క ఏం కాదులే అని నీవే అంటే, సాయంకాలం ఎందుకు వస్తావు? సాయంకాలం తింటావు, ఉదయం తినవా? బ్రా అంటావా ఎప్పుడన్నా? సంఖ్యను చేర్చాలా? విశ్వాసులు చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నట్టే తెలుసా? రక్షింపబడిన వారిని సంఘములో చేరుస్తూ ఉన్నారంట. ఉన్నవారిని సంఘములో నుంచి బయట తీసలేరు, రక్షింపబడిన వారిని సంఘములో చేర్చినారంట. ఈ లక్షణము నీకు ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి చెప్పుకుందాం, ఇంకొక లక్షణం చెప్తాం. ఈ లక్షణం చెప్పి ముగించేద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనం, 7వ లక్షణం. 5:42. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఇది మనకు వ్యతిరేకం, ఈ మాటలు మనకు వ్యతిరేకం. ప్రతిదినము భోజనం చేస్తూ ఇంటింట కూడుకొని యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. మీరు ఇంటింట కూడుకొని ప్రకటిస్తున్నారా? ఇంటింటా ఉంటున్నాం సార్. ఎక్కడ ఉంటున్నారు? టీవీ ముందర ఉంటున్నాం సార్. ఇంటింటా ఉంటున్నాం సార్. ఎక్కడ ఉంటున్నారు? అసభ్యకరమైన చూసుకొని నవ్వుకుంటున్నాం సార్. అందరు ఇంట్లోనే ఉంటారు, తల్లి పిల్ల నాయన పిల్లలు అందరు ఉంటారు. టీవీ ముందర అవి జోకులు వేసుకుంటుంటే, సగం డ్రెస్సులు వేసుకొని జోకులు వేసుకుంటుంటే తల్లి చూస్తుంటారు, తండ్రి చూస్తుంటారు, పిల్లలు చూస్తుంటారు. ఇంకా నీ పిల్లలు సగం డ్రెస్ వేసుకోరా? మళ్ళీ నవ్వుకుంటూ ఉంటారు అని. వాడు మళ్ళీ అదే పెడుతుంటాడు. వాడు దాంట్లో చూసి మళ్ళీ యూట్యూబ్లో కూడా అదే చూస్తాడు, సెల్ ఫోన్లల్లో. ఎవరు అలవాటు చేసినారు? ఇంటింటా కూడుకొని దేవుని గురించి ప్రకటించుంటారంట. అక్క ఈరోజు ఆదివారం అన్న ఏం వాక్యం చెప్పినాడని ఎప్పుడైనా అడిగినావా? అన్న ఈరోజు ఆదివారం నేను రాలే, ఏం వాక్యం చెప్పినాడు దేవుడు అని. సరే అన్న అని ఎప్పుడైనా అడిగినావా? అడిగినారా? మామూలుగా నేను కళ్ళు మూసుకుంటా, చేతులు లేకుండా. అడిగినారా? అమ్మా మీకే చెప్పేది, అడిగినారా? ఈరోజు నేను ఆదివారం రాలే, వార కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఎప్పుడెప్పుడు ఏమంట అని అడిగినారా? ఇట్లా ఉంటే మనం యాడ విస్తరింపబడతాం? ఇట్లా ఉంటే నీ సంఘము నీ తల్లి సంఘము ఎట్లా విస్తరింపబడుతుంది? నీ కొరకు కన్నీరు గార్చిన సేవకుడు ఎట్లా ఈ సంఘాన్ని చూసి ఆనందిస్తాడు, మిమ్మల్ని చూసి ఆనందిస్తాడు. మీ ఫంక్షన్లకు, మీరు చేసే కార్యాలకు ఉరుకులాడుతున్న మీ సేవకునికి ఇదా మీరు ప్రతిఫలం ఇచ్చేది? మీ సంఘానికి ఇదా మీరు ప్రతిఫలం ఇచ్చేది? ఏ సంఘమమ్మ మీది? ఇదిగో పలానా పిల్లిగుండ్ల షారోన్ ప్రార్థనా మందిరం. ఏం లాభం చెప్పుకొని? ఏం లాభం? ఇంటింటా కూడుకొని ఎప్పుడైనా దేవుని మాటలు చెప్పుకున్నారా? ఈరోజు వాక్యం ఇట్లా చెప్పిండు, ఈరోజు ఇట్లా ప్రార్థన చేసినాం, ఇగో సంఘంలో కొంతమంది ఇట్లా ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయమన్నారు అని ఎప్పుడైనా చెప్పుకున్నారా?
అన్నా కొంచెం వాక్యం అర్థమవుతలేదు, ఈ మాటలు అర్థమవుతలేవు, కొంచెం చెప్తారా? ప్రతి దినం ఏందంట? ప్రతి దినం డైలీ సీరియల్ లాగా ప్రతి దినం ఒక సీరియల్ ఎన్నో ఎపిసోడు, 112 ఎపిసోడ్, 111 ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే కూడా బల్ల గుద్దినట్టు చెప్తారు, కటకట కటకట. ఆదివారం చెప్పిన వాక్యం విడిచిపెడతారు. ప్రతి దినం అంటే నేను చెప్పే మాటలు మీకు ఏమొస్తుంటే బోరు కొడుతుంటాయి నాకు తెలుసు, ఎందుకంటే ఇవి మీకు నచ్చవు. వేరే వాళ్ళు అయితే బ్లడ్ ఉడుకుతుంది అనమాట. ఇదే నా పరిస్థితి, ఇదే నా ఆత్మీయ జీవితం, ఇదే నా బతుకు, ఇదే నా ఆత్మీయ జీవితం. అసలు నేను క్రైస్తవనేనా? విశ్వాసులు అట్లా లేరు, మనలాగా లేరు. అప్పుడున్న విశ్వాసులు మనలాగా ఉంటే ఎప్పుడో యేసుప్రభు సంఘమంతా అయిపోగొడుతున్నాయి, దేశాలు కూడా పాకకుంటుండే నాకు తెలిసి, ఈ పిల్లిగుండ్లో కూడా రాకుంటుండే నాకు తెలిసి, నీలాక నాలాక నింటే. మనలాగా లేరు, రక్తం ఉడికేది, వాళ్ళు సత్యము తెలుసుకున్నారు. మేము సాక్షులం, ఆయన మా కొరకు మరణించినాడు, మేము సాక్షులం, ఆయన కొరకు మేము ప్రకటించాలా అని ఆతృత కలిగి పని చేసుకుంటూ, మళ్ళీ పని విడిచిపెట్టలే, పని చేసుకుంటూ సాయంకాలముగాను ఇంటింటా దేవాలయంలో ఇంటింటా కూడుకొని దేవుని మాటలు బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు. ఒకరికొకరు బలపరుస్తూ ఉన్నారు, బలపరచబడుతూ ఉన్నారు. కొన్ని దగ్గరికి పోయి నేను చూస్తుంటే బలపరిచేదేమో కానీ ఏం చేస్తుంటారో అర్థమే కాదు అసలు. వాళ్ళని చూస్తే వద్దులే. హల్లెలూయా. తెలుసు తప్పని తెలుసు, తప్పు చేస్తూనే ఉంటారు కొంతమంది. అది ఎందుకు అర్థం కాదు నాకు. మళ్ళీ ఇడికొచ్చి ఊకే బే అని ఏడుస్తుంటారు ఊకే. ఏడుస్తుంటారు ఊక. నాకు అన్నీ తెలుసు, అందరికీ తెలుసు, నాకు అన్నీ ఏ టు జెడ్ అన్నీ తెలుసు. ఒక గంట సేపులు మీ గురించి నేను 4 గోడల మధ్యలో కూర్చొని ప్రభా అని ఆకాశం వైపు చేతులు ఎత్తే ఇట్లా సివి సీరియల్ చూపించినట్టు చూపిస్తాడు నాకు. మళ్ళీ నేను వచ్చినాననుకో, కొన్ని షాపుల కాడ నేను వచ్చినాననుకో, పోయినాననుకో, మళ్ళీ వెంటనే అన్న ప్రార్థన చేయండి అన్న. అప్పుడప్పుడే ఎందుకమ్మా ఇవన్నీ? ఇంటింటా కూడుకొని పక్కన వాళ్ళు రాకపోతే వాళ్ళ దగ్గరికి పోయి ఆత్మీయంగా బలపరచబడు, ప్రార్థన చేసుకో, వాక్యం విను అని ఎప్పుడైనా ఒక మాట అన్న చెప్తివా? రానోడు అట్టనే రానట్టనే ఉన్నాడే, రానోడు అట్లనే రానట్లనే ఉన్నారు. ఎప్పుడైనా పోయినావా? పలానోళ్ళు వస్తలేరు, ఎందుకు వస్తలేరు? అనారోగ్యంగా వస్తలేరా? శరీరం బలహీనపడి వస్తలేరా? ఆర్థికమైన ఇబ్బందులై వస్తలేరా? ఆత్మీయతలో కుంగిపోయినారా? ఎప్పుడన్నా ఒక్క నిమిషం సమయం ఇచ్చినా వాళ్ళకి? సంఘము క్షేమాభివృద్ధి నొందాలి అని అంటే ఇంటింటా దేవుని మాటలు కూడుకొని ఇంటింటా దేవుని గురించి ప్రకటించాల. సోది మాటలు, సొల్లు మాటల వల్ల లాభంలే, పిచ్చి పిచ్చి మాటల వల్ల లాభంలే. దేవుని మాటలు ప్రకటించాల. ఆత్మీయంగా ఒక్కొక్కరు బలపరచబడాల. ఒకరు రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల, దేవుని మాటలు చెప్పాల వాళ్ళకు. ఇది ఈ లక్షణం, 7వ లక్షణం విశ్వాసులకు ఉందంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తము సంఘము అభివృద్ధి పొందాలంటే 7 లక్షణాలు ఉన్నాయి. చెప్పుకుందాం. మొదటిది విశ్వాసములో స్థిరపరచబడినారు. రెండవది చెప్పాలా, అంటే చెప్పాలి, ఐక్యత. మూడవది చెప్పినేదన్నా వాళ్ళకండి. మూడవది ప్రేమ. 4 ప్రార్థన. 5 సువార్త ప్రకటించడం. 6 ఏమే ఇంటింట కూడుకొనుట. అంతేనా? 6ఏనా? ఇంకోటి ఉందే, ఇంకోటి ఏంది? ఏమే ఇప్పుడు 3 చెప్పినా, ఏం చెప్పినా చెప్పమ్మా.
ఇవి 3 చెప్పినా కదా లక్షణాలు. ఏం 3 లక్షణాలు చెప్తేనే మీకు భోజనాలు పెడతాం చూడు. ఆమెనంట నేను. సంఘములో చేర్చుచుండిరి. 1 సువార్త ప్రకటించిరి, సంఘములో చేర్చుచుండిరి, దేవాలయములో అనుదినము ఇంటింట కూడుకొన్నిరి. ఈ 7 లక్షణాలు ఉంటేనే సంఘము ఆశీర్వదింపబడుతుంది, సంఘము విస్తరింపబడుతుంది. ఈ 7 లక్షణాలు ఎవరిలో ఉండాలా? విశ్వాసులలోనే ఉండాలా. విశ్వాసులోనే ఉంటేనే ఇంకొకరిని సంఘానికి చేర్చుకోవడానికి వస్తుంది, ఇంకొక ప్రాంతములో దేవుని సువార్త ప్రకటించడానికి వస్తుంది, ఆ ప్రాంతములో ఒక సంఘము కట్టబడుతుంది, ఆ ప్రాంతంలో అనేక మంది పాపము నుండి శాపము నుండి విడిపింపబడతారు, ఆ ప్రాంతములో అనేక మంది నరకములో నుండి జీవములోనికి నడిపింపబడతారు. ఎందుకోసమంటే గొర్రెలనే కంటది, కాపరి గొర్రెలను కనడు. కాపరి గొర్రెలను కాస్తాడు, కాపరి గొర్రెలను సురక్షితమైన స్థానములో ఉంచుతాడు. కాబట్టి మనము కూడా ఈ 7 లక్షణాలు కలిగి ఉందుముగాక. పరిశుద్ధాత్ముడు అట్లాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి నెమరవేసు.